అరకు వ్యాలీకి వెళ్ళాం నేను మా హస్బెండ్. సో, దాని గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేమైతే స్కూటీ మీద వెళ్ళామన్నమాట. బస్ గానీ, ట్రైన్ గానీ వెళ్ళాలనుకున్న వాళ్ళు దాంట్లో కూడా వెళ్ళొచ్చు. బట్ నేను వెళ్ళలేదు కాబట్టి నేను చెప్పలేను. దాంట్లో కూడా చాలా బాగుంటుందని చెప్పారు. బట్ మేమైతే స్కూటీ మీద వెళ్ళాము. ఊరికే జాలీగా ఉంటుందని చెప్పి. మధ్య మధ్యలో అదిగో టీ కానీ, కాఫీ కానీ అలా తాగొచ్చు మీరు. ఎందుకంటే చాలా చలిగా ఉంది. నేనైతే ఇక్కడ నుంచి తీసుకెళ్ళాను కాఫీ ఫ్లాస్క్లో వేసుకొని. వ్యూ చూడండి ఎంత బాగుందో అసలుకి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఘాట్ రోడ్ అయితే ఇంకా కొంచెం భయంగా కూడా ఉంది. బట్ చాలా బాగుందన్నమాట. బైక్ మీద వచ్చేవాళ్ళు ఎంజాయ్ అవుతారు అని నేనైతే చెప్పగలుగుతాను. చూడండి అసలు ఆ కొండలు కానీ, ఆ వ్యూ కానీ ఎంత బాగుందో అసలుకి. వీడియోస్ తీసుకుంటూ ఆగుతూ కూసేపు కంటిన్యూస్ జర్నీ చేయలేం కదా. సో అలా వెళ్ళామన్నమాట. ఫస్ట్ ఏ హోటల్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పారు. బట్ మా బడ్జెట్లో మేము మంచిగా ఉండేది చూద్దామని చెప్పి, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పి మేము అనుకున్నాము. సో అది కూడా నేను మీకు వీడియోస్తో సహా పెడతాను. సో మీరు చూసి చెప్పండి ఎలా ఉందనేది. మధ్య మధ్యలో చిన్న చిన్న విలేజెస్ లాగా కూడా మాకు కనిపిస్తాయి మీకు కూడా. మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ జర్నీ అయితే చాలా బాగా నచ్చింది మాకు. చూడండి అసలు కొండలు వెళ్ళేటప్పుడు ఇలా ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేటప్పుడు అయితే ఇంకా వర్షం పడింది యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ ఓకే. చూడండి ఎక్కువ ట్రీస్ ఇక్కడ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. మందార చెట్లు కూడా ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి. ఇళ్ళల్లో పెంచుకుంటూ ఉంటారు కదా. ఇంకోటి ఏదో విచిత్రమైన ప్లాంట్ అది. నేను వీడియో తీసాను లేదో గుర్తులేదు. తీస్తే కనుక ఖచ్చితంగా దీంట్లో పెడతాను. 8:30 కల్లా వచ్చాం. కొంచెం స్నాక్స్ అవన్నీ తీసుకోవాలి అని చెప్పి హాట్ చిప్స్ కొనుక్కున్నా. అవి కూడా మెత్తగా ఉన్నాయి అక్కడ చలికి. తర్వాత కొన్ని క్లిప్స్ నేను ఇక్కడ పెడతాను. మీరు ఫోటో తీసుకోండి. ఫోన్ నెంబర్స్ అట్లా మీరు ఎంక్వైరీ చేసుకొని బుక్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ కొన్ని హోటల్స్ అనమాట. నేను జస్ట్ ఫొటోస్ తీసాను, యూజ్ అవుతుందని చెప్పి మీకు. సో మీరు అది స్క్రీన్ షాట్ తీసుకుంటే బెస్ట్ అని నా ఉద్దేశం. ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి. టెంట్స్ వేసి కూడా చాలామంది పడుకుంటున్నారు. మీకు ఏది నచ్చితే అది మీరు చక్కగా వెళ్ళిపోవచ్చు దానికి. మేమైతే హాలిడే ఇన్లో ఉందామని చెప్పి అనుకున్నాం. ఇది కాదు వేరేది. సో ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి. మేము ఉన్నది ఈ హోటల్ హాలిడే ఇన్ అనమాట. సో ఇలా ఉంది రూమ్ అనేది. చాలా ప్రీమియంగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. 1500కి ఇచ్చేసారు రూము. మా బడ్జెట్ కూడా అదే అనమాట. సో రూమ్ ఇద్దరికి ఒక రూమ్ సరిపోతుంది. 1500 చెప్పారు. ఆ రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. టీవీ వర్క్ అవ్వట్లేదు. బట్ మీరు టీవీ కావాలనుకుంటే వర్క్ అయిన చోటు తీసుకోండి. ఇంకోటి బాత్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు నచ్చింది. ఇంట్లో ఉన్నట్టే చక్కగా. ఇంక నేను రెడీ అవుతూ ఉన్నాను. మళ్ళీ నెక్స్ట్ వెళ్ళాలి కాబట్టి. సో చూడండి మిర్రర్ కూడా ఉంది అక్కడ చక్కగా రెడీ అవ్వడానికి. రూమ్ అయితే ఇంత నీట్గా ఉంది అనమాట. ఇంకొకసారి రూమ్ని ఒకసారి చూసేసుకోండి మీరు. ఎందుకంటే మీకు తెలియాలి కాబట్టి పెడుతున్నా ఇంత రిపీటెడ్గా. ఈ హోటల్ అనేది బాగుంది కాబట్టి. ఇంకా రెడీ అయ్యి ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసాం అనమాట మేము. ఇక్కడ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. దాన్ని బట్టి మీరు తీసుకుంటారంటే అంటే ప్రైస్ తీసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. లోపల కూడా వెళ్ళి మీకు నచ్చింది ఏంటి అనేది చూసుకొని మళ్ళీ వచ్చి టికెట్ తీసుకొని మళ్ళీ మీరు అడ్వాంటేజ్ చేయొచ్చు అనమాట. అడల్ట్కి అయితే 60 రూపీస్ పర్ హెడ్. చిల్డ్రన్స్ ఉంటే కనుక 30 రూపీస్ అని చెప్పారు. లోపల పార్క్ అయితే ఇలా ఉంది. బాగుందని చెప్పుకోవాలి నిజంగా చెప్పాలంటే. నాకైతే నచ్చింది. చక్కగా అలా ఒక వాక్ వేసుకున్నాము. ఆ చలికి కండరాలన్నీ పట్టేసాయి నాకైతే. అసలుకి కాళ్ళు కానీ చేతులు కానీ చాలా చలిగా ఉంది. మీరు ఖచ్చితంగా వెళ్తే కనుక చాలా మంచిగా స్వెట్టర్స్ అనేవి ఖచ్చితంగా చూసుకోండి. నేనైతే అది ఖచ్చితంగా చెప్తాను. అసలు చాలా చలిగా ఉంది అసలుకి. ఇక్కడైతే చిన్నపిల్లలు భలే చేస్తున్నారు అసలుకి. మా హస్బెండ్ అయితే అదిగోండి అది చేశారనమాట. ఈ అడ్వెంచర్ తీసుకున్నారు. చిన్నపిల్లలే తొక్కేస్తున్నారు అసలుకి. చాలా ఇది అనిపించింది నాకు. కిడ్స్ అసలు భలే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ టూ అడ్వెంచర్స్కిను.
ఇంకొకటి కింద బోటింగ్ అనమాట. మనం సైకిల్ చేస్తూ ఉండాలి, కింద బోటింగ్‌లో తొక్కుతా ఉండాలి. ఇంక అది ముందుకు వెళ్తా ఉంటదనమాట. ఫ్యామిలీ ఎక్కువ 4 మెంబర్స్ అలా ఉన్నోళ్ళు తీసుకుంటున్నారు. అదొక థ్రిల్లింగ్ అనమాట. లేదంటే ఈ సైకిల్ పైన దాన్నేమంటారు? వైర్ మీద సైకిల్ వెళ్తా ఉంటది కదా! సో, అది. మధు అయితే భయంగానే ఉంది అని చెప్పాడు. కానీ చిన్న పిల్లలు తినకంటే బెటర్‌గా తొక్కుతున్నారనిపించింది నాకు. దీని తర్వాత మేము చాపరా వెళ్ళాం. యాక్చువల్‌గా కాఫీ మ్యూజియంకి వెళ్ళాలి. బట్ మేము చాపరా వెళ్ళిపోయాము మాకు తెలీక. సో, ఇది చాపరా అనమాట. ఇక్కడికొచ్చేసాము. 17 కిలోమీటర్స్ ఉంది ఎక్కడి నుంచి ట్రైబల్ మ్యూజియం నుంచి చాపరాకి 17 కిలోమీటర్స్ ఉంది. బాగానే ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అదేంటి చికెన్ స్టిక్ కానీ, స్వీట్ కార్న్ అమ్ముతున్నారు. ఇంకోటి పల్లీలు, స్వీట్ పొటాటో కూడా అమ్ముతున్నారు. సో, నేనైతే స్వీట్ కార్న్ తీసుకున్నాను. తనైతే చికెన్ స్టిక్ తీసుకున్నారు. పైనుంచి వ్యూ ఇట్లా ఉందనమాట. క్రౌడ్గానే ఉందని చెప్పుకోవాలి, కానీ చాలా బాగుంది. అది కూడా ట్రైబల్ డ్యాన్స్ కూడా ఉంది. చూడండి వీడియోలో కావాలంటే. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి అసలు, కానీ బాగుంది. బయలుదేరదామా? మళ్ళీ ఒకసారి పైనుంచి వ్యూ చూపిస్తున్నాను నేను మీకు. చాలామంది ఫొటోస్ దిగారు చక్కగా. ఫోటోషూట్స్ ఎక్కువ జరిగాయి. ఆడుకునే వాళ్ళు ఆడుకున్నారు. చాలా బాగుంది. వెళ్ళాలి ఖచ్చితంగా ఈ ప్లేస్ కానీ చెప్తాను నేనైతే. ట్రైబల్ డ్యాన్స్ అయితే ఖచ్చితంగా వేయండి. డ్యాన్స్ వేయడానికి 50 రూపీస్. ఒకవేళ వాళ్ళ శారీ కనుక మీరు కట్టుకోవాలనుకుంటే కనుక 100 రూపీస్ అనమాట. వాళ్ళ చాపల తర్వాత కాఫీ మ్యూజియంకి వెళ్ళాము. బాగుంది. ఇక్కడ చాక్లెట్స్ కూడా బాగున్నాయి. సో, నేనైతే ఒక 2 తిన్నాను అంతే. కాఫీ నేనేం తాగలేదు ఇక్కడ. జస్ట్ చూడడానికి వెళ్ళాను అంతే. బాగుంది మ్యూజియం అనేది. ఇవి టికెట్ ప్రైజెస్ అనమాట. అడల్ట్ అయితే 20, చిల్డ్రన్స్ అయితే 10 రూపీస్ అనమాట. సో, ఎంట్రన్స్ ఇది. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న వే అనేది ఉంది. అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. నేనైతే ఈ చాక్లెట్ కొనుక్కున్న 20 రూపీస్ అండ్ ఈ చిట్టి కీచెన్ కొనుక్కున్న 35 రూపీస్ అనమాట. దీని తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. కాఫీ ప్లాంటేషన్కి వెళ్ళాము అనమాట. కాఫీ ప్లాంటేషన్ తర్వాత బుర్రా కేవ్స్కి వెళ్ళాం. ఆ 2 చూసుకొని ఇంటికి వచ్చేసాం అనమాట. ఇది కాఫీ ప్లాంటేషన్. చాలా బాగుంది. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది అసలుకి. ఇంకొకటి ఇలా చిన్ని మష్రూమ్స్ లాంటివి చూసాను నేను బయట కాఫీ తాగే చోట అనమాట. ఊరికే బాగుంది కదా అని చెప్పి ఫోటో తీసా. కాఫీ ప్లాంటేషన్లో వీడియోస్ అయితే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. చాలా 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 బాగుంది. ఒక విధంగా చెప్పాలంటే పెద్ద పెద్ద ట్రీస్, వుడెన్ బ్రిడ్జ్ కూడా ఎక్కాము, బాగుంది.
కాఫీ ప్లాంటేషన్ తర్వాత అలా కొంచెం డ్రైవ్ చేసుకుంటూ కిందకి వెళ్ళాలి కొంత దూరం. అలా కిందకి వెళ్ళేటప్పుడు నేను ఇట్లా నచ్చినట్టు ఫొటోస్ తీసేసుకున్నాను అనమాట. ప్రతిదీ కెమెరాలో బంధించలేకపోయాను కానీ కళ్ళతో చూసిందైతే ఇంకా బాగుంది. నాకు ఒక విధంగా చెప్పాలంటే ఎగ్జాక్ట్ నేను ఫొటోస్లో నాకు అంత నీట్గా కనిపించలేదు నా కళ్ళతో చూసినంత అందంగా. బట్ ట్రై చేసా ఫొటోస్ తీయడానికి. చాలా బాగుంది క్లైమేట్ అనేది. వర్షం పడుతూ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉన్నా, పైగా ఘాట్ సెక్షన్ వాళ్ళు దగ్గర పెట్టుకొని బండి నడపాలి. మంచుకి కళ్ళు తుడుచుకుంటూనే ఉన్నాడు. కింద బుర్రా కేవ్స్కి వచ్చేసాము. ఇక్కడైతే కొన్ని థింగ్స్ ఉన్నాయి, చాలా బాగా నచ్చాయి. కొన్ని కొనుక్కోలేదు, జస్ట్ ఫొటోస్ తీసుకున్నాను. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది బుర్రా కేవ్స్ దగ్గర. ఈ బ్యాంగిల్స్ కొనుక్కున్న, బ్యాంబూ బ్యాంగిల్స్ ఇవి బ్యాంబూతో తయారు చేశారు. కప్స్ కింద ట్రే అది కూడా కొనేసాము 350 పెట్టేసి. చాలా బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి కదా, ఎక్కడ దొరకవు మళ్ళీ అని చెప్పి తీసేసుకున్నాము. సో వాళ్ళ షాప్ ఇలా ఉంది. ఫస్ట్ షాప్లోనే కొనుక్కున్నాం, అంటే రిటర్న్ బుర్రా కేవ్స్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కొనుక్కున్నాం ఇది యాక్చువల్గా. నెక్స్ట్ ఇంకోటి ఇది కొనుక్కున్నాను. బాగుంది కదా, గాలికి అలాగా సౌండ్ వస్తుందని చెప్పి. బుర్రా కేవ్స్ అయితే చాలా చాలా క్రౌడ్ ఉంది, అసలు చాలా ఇబ్బందిగా చూసాము. నెక్స్ట్ టైం మళ్ళీ చూడాలనిపించింది. కేవ్స్ మాత్రమే ఉన్నాయిలేండి, అంత సూపర్గా అయితే నాకేం అనిపించలేదు, బట్ బాగుంది. మధ్య మధ్యలో లైటింగ్స్ పెట్టారు కాబట్టి అదన్నా కొంచెం హైలైట్గా కనిపిస్తుంది అనమాట. ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు. చాలామంది అక్కడే తీసుకున్నారు, చూసాను నేను. ఇది వర్షం పడటం వల్ల అసలు చాలా జారుతున్నట్టు అట్లా అనిపించింది. బట్ ఇబ్బందిగానే ఉంది, ఒక పక్కన పైన తడుస్తూ ఉన్నాం, ఒక పక్కన కిందంతా తడిగా ఉంది. కానీ ఇంతమంది జనం వచ్చారంటే అసలు నేను ముందే చెప్తున్నాను, ఇయర్ మొత్తం కూడా ఇట్లాగే ఉంటుందంట. ఒక్క మార్చ్ మే మాత్రమే చల్లగా ఉండకుండా కొంచెం సన్ అనేది వస్తుందంట. మిగతా ఏ మంత్ వెళ్ళినా, ఇయర్ మొత్తంలో మీరు ఏ మంత్ వెళ్ళినా కూడా ఇలాగే చలిగా ఉంటుందంట. అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారో అనిపించింది. దాని తర్వాత రిటర్న్ ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. చూసారా అసలు మబ్బులు ఎలా ఉన్నాయో, పైన మబ్బులు, కింద అసలు అదంతా స్నోనో మబ్బులో ఏంటో తెలియదు. నాకు తెలిసినంతవరకు అది మబ్బులే, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద మౌంటైన్స్. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది వ్యూ కూడా. ఇంకా ఈ వీడియోకి ఇంతే గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ టైం ఎక్కడికైనా వెళ్తే డెఫినెట్గా వీడియో తీస్తా, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్. బాయ్.